అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఒక అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ దానికి ఏమి నిధులు లేవు. అంటే మీరు అంటున్నారు కదా ఏ వర్గాన్ని వదిలేస్తారంటున్నారు. అంటే వాళ్ళకి నిధులు ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారండి. ఎంఈసీ చైర్మన్ అతను ఉన్నాడు, తాడూరు శ్రీనివాస్. సో అతను కూడా ప్రజల్లోకి పోతున్నాడు. ఏమేమి అవకాశాలు అవసరాలు ఉన్నాయో ఆ కమ్యూనిటీస్కి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో వాళ్ళ ఎన్ని గ్యాదర్ చేసి సమస్యలన్నీ కూడా సీఎం గారి దగ్గర పెట్టడం జరిగింది. తాడూరు శ్రీనివాస్ నాకు కూడా మంచి మిత్రుడు. సో ఆ ఇష్యూస్ అన్నీ కూడా సీఎం గారు స్టడీ చేస్తున్నారు. సో అన్ని వర్గాల ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా సరి చేసుకుని ఇంకా వాళ్ళని ఎట్లా. కానీ ఎందుకంటే ఆయన ఎక్కువ నాయకులను కలవరు, ఎమ్మెల్యేలను కలవరు, మంత్రులను కలవరు, యాక్సెస్ లేదు అనే ఆయన వల్ల ఒకటే పాలసీ అండి నేను అనుకుంటా. బండి రమేష్ సార్, నేను జనరల్ సెక్రటరీ, నాకు ఒక బాధ్యత చెప్పాడు. నీకు రోజు ఆయనతో పని ఉంటుంది, నీ బాధ్యత నువ్వు సక్రమంగా చెయ్యి, నీకు అయితే బాధ్యత ఇచ్చాడు కదా, పిలిచినప్పుడు రావాలి. అంతే, పిలిచినప్పుడు రావాలనేది మనస్తత్వం కాదు. ఇప్పుడు అవకాశం నీకు అవసరం ఉంది నిజంగా, ఇగో పలానా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఈ జెన్యున్ ప్రాబ్లం ఉంది, దాన్ని ఆయన దగ్గర తీసుకెళ్లాలన్నప్పుడు ఆయన డెఫినెట్గా ఇన్వైట్ చేస్తారు, అందులో ఏం తేడా లేదు. బట్ రోజు వచ్చి అక్కడ పైరవీలు చేయటం అది ఇష్టం ఉండదు ఆయన, అది ఇష్టం ఉండదు. ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు సార్, మంత్రి గారి పని మంత్రి గారు చేసుకుంటే వెళ్ళిపోవాలి. మంత్రి గారికి ఎక్కడ నేను ఇబ్బంది వచ్చినప్పుడో లేకపోతే మంత్రి గారు సాల్వ్ చేయలేనిది ఏదైనా ఉంటేనో ఏం సార్ అది నేను అంటే దానివల్ల ఎవరికి అసంతృప్తి అయితే అబ్బాయి ఎటువంటిది ఏమీ లేదండి, లేదు. ప్రాంతీయ పార్టీల్లో అధినాయకుడిని కలవటానికి చాలామంది ఉత్సాహపడుతూ ఉంటారు, ఆయన నుంచి డైరెక్షన్స్ తీసుకోవడానికి కానివ్వండి, అప్పుడప్పుడు కలవటానికి, లేకపోతే ఒక డైరెక్షన్ లోపించినట్టుగా ఫీల్ అవుతారు. అటువంటి అంటే గ్యాప్ ఏమీ ఫీల్ అవ్వట్లేదు అసలు అవసరం వాళ్ళకి రానివ్వట్లేదు కదా సార్ ఆయన. ఇప్పుడు మీరున్నారు ఒక మంత్రి, లేకపోతే మీరు ఒక ఎమ్మెల్యే, లేకపోతే మీరు ఒక నాయకుడు, మీ ఇది మీకుంది, మీ పవర్స్ మీకు డెలిగేట్ అయ్యి ఉన్నాయి, మీ పద్ధతిలో మీరు వెళ్ళిపోండి, ఎక్కడైనా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నా దగ్గర రండి అనేది పాలసీనే. కానీ వాళ్ళు రాకూడదని కానీ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోకూడదని కానీ వాళ్ళతో అటువంటిది ఏమి కాదండి ఆయన ఉద్దేశం. సో అంటే అందరూ పాజిటివ్ పర్స్పెక్టివ్లో తీసుకుంటున్నారు ఆయన ఆలోచన విధానం 100%. తర్వాత అంటే ఈ వ్యక్తి పూజ కూడా ఎక్కువైనట్టుంది టీఆర్ఎస్లో. మీరు కూడా కేటీఆర్ ఈజ్ మై గాడ్ అని అది ఇదని మీ కేటీఆర్ ఈజ్ మై హీరో, కేటీఆర్ ఈజ్ మై హీరో, ఈజ్ మై హీరో అప్పుడంటే రేపు కూడా అంటారండి. ఎందుకంటే కేటీఆర్లో నేను చాలా క్వాలిటీస్ చూశాను సార్. ఓకే, మంచి విద్యాధికుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌమ్యుడు, తానొప్పక ఎవరిని నొప్పించకనే మనస్తత్వం కలిగినవాడు, ఎంత పనిలో ఉన్నా ఎన్ని టెన్షన్స్లో ఉన్నా కార్యకర్త ఆయన దగ్గరికి వెళ్తే నవ్వుతూ పేరు చేస్తే ఏ రమేష్ బాగున్నావా, లేకపోతే ఏ తమ్ముడు బాగున్నావా, ఏ అన్న బాగున్నావా, ఆయన వల్ల ఆయన పని చేసి ఇమీడియట్గా పంపించే మనస్తత్వం కేటీఆర్ దగ్గర. అలా ఇవాళ మీకు మనం చెప్పే కదా 99 సీట్లు రావడంలో కేటీఆర్ది చాలా పాత్ర ఉంది. అంటే అందరినీ ఆకర్షించుకునే మనస్తత్వం, అందరి యొక్క దాన్ని ఏమంటారో మరి ఇంక ఎగ్జాక్ట్ చెప్పాలని నాకు తెలియట్లేదు, కానీ కేటీఆర్ని చూస్తే ఎవరికైనా ఈయన ఒక మంచి వ్యక్తిరా, ఈయన సౌమ్యుడురా. కానీ మీరు ఆయన విమర్శలు కాంగ్రెస్ పట్ల ఎస్పెషల్లీ 125 సంవత్సరాలు హిస్టరీ ఉన్న కాంగ్రెస్ని చాలా దారుణంగా ఆయన విమర్శలు చేయటం ఇవన్నీ చూసినప్పుడు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు చాలా సౌమ్యులు అంటున్నారు, చాలా అఫ్ కోర్స్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ సెకండ్ ఒపీనియన్, కానీ అపోజిషన్ కూడా ఆయన చేసే విమర్శ కూడా నిర్మాణాత్మకమైన విమర్శ ఉంటుంది కానివ్వండి, చెయ్యాలని చేసేదో రాజకీయంగా చేసేది ఎప్పటికి ఉండదండి. ఆయన ఏ మాట మాట్లాడినా కూడా ఆచితూచే మాట్లాడతాడు. ఆయన ఒక విమర్శ పెట్టాడంటే అది నిజమైన విమర్శ అయితేనే ఆయన పెడతాడు తప్పితే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడే మనస్తత్వం కేటీఆర్ది కాదండి నాకు తెలిసి. సో ఈజ్ ది అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అనుకోవచ్చా? అని కాకపోయినా సీఎంకి కావాల్సిన అర్హతలన్నీ ఉన్న వ్యక్తి. అంటే కేసీఆర్ గారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఈయన ఆటోమేటిక్గా అవకాశం వస్తే తప్పకుండా అండి ఆయన అవ్వాలని కోరుకుంటాను నేను కూడా మనస్ఫూర్తిగా. అంటే నేను ఒకటే చెబుతున్నా మీకు, అవ్వటానికి అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి వాళ్ళ
పరిపక్వత చెందిన నాయకుడు కేటీఆర్. గత 4 సంవత్సరాల నుంచి మనం దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నామండి. ఆయన ఏ ఇష్యూ తీసుకున్నా కూడా ఆయన కూడా అంతే తండ్రిలాగా ఆ ఇష్యూ సాల్వ్ అయ్యేదాకా. ఇవాళ మీరు చూడండి, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, ఇవాళ ఈ సిటీ డెవలప్మెంట్ మరి మొత్తం ఆయన భుజస్కంధాల మీద వేసుకుని మోస్తున్నాడు, లాక్కుంటూ వస్తున్నాడు, చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే 4 సంవత్సరాలు వేసారు ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ మరి అంటే ఒక రకంగా ఆయన వారధిలాగా పనిచేస్తున్నాడు అటు ప్రభుత్వానికి, బ్రహ్మాండంగా పార్టీకి, కేసీఆర్ గారు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా. ప్రభుత్వ యంత్రాంగానికి